హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే ది బెస్ట్ స్నాక్ ఐటమ్ మీకు చూపించబోతున్నాను. ఇది అందరికీ చాలా అంటే చాలా ఇష్టం. ఈ స్నాక్ ఏంటంటే డోరా కేక్ అనమాట. ఈ డోరా కేక్ అనేది చాలా స్పంజీగా, ప్లఫీగా, చాలా టేస్టీగా, సింపుల్గా చిన్న చిన్న టెక్నిక్స్ యూజ్ చేస్తూ మనకి ప్లఫీగా వచ్చే విధంగా ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది బెస్ట్ టిప్స్ అనేవి చెప్తూ మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకొని దాంట్లోకి అయితే ఒక జల్లెడ పెట్టేసి ఆ జల్లెడలోకి అయితే 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. మీకు మైదా పిండి వద్దు, మేము గోధుమ పిండితో చేసుకుంటాము అన్నా కానీ గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 కప్పు వరకు పంచదార పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. సో ఉప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఫైన్గా జల్లించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తేనెను వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ విస్కర్ యూస్ చేసి మంచి బ్యాటర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ బ్యాటర్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా థిక్గా ఉండకూడదు, అలాగని మరీ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలా ఉండకూడదు, సేమీగా ఉండాలన్నమాట. అప్పుడే ప్యాన్ కేక్స్ అనేవి చాలా ప్లఫీగా, స్పంజీగా చాలా బాగా వస్తాయి. ఫైనల్లీ బ్యాటర్ అయితే ఇలా ఉండాలి. సో ఇలా మిక్స్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ కేక్స్ చేసుకోవడానికి సరిపడా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. సో ఆ ప్యాన్లోకి ఇప్పుడు ఒక ఆయిల్ బ్రష్ తోటి ఈ విధంగా ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని లేదా బటర్ వేసేసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అనేది ఉండకూడదు, జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకోండి చాలు. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మెజరింగ్ కప్ తీసుకొని, ఒక 1/2 కప్ అంత సైజు మెజరింగ్ కప్ తీసుకొని ఇప్పుడు ఆ బ్యాటర్ని ఈ విధంగా సెంటర్లోంచి వేస్తూ ఇలా వేసేసుకోవాలి. సో మనం ఒక మెజరింగ్ కప్ తీసుకున్నామంటే అన్ని ప్యాన్ కేక్స్ కూడా ఒకటే సైజులోకి వస్తాయి, ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా. ఇలా వేసేసుకున్నాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేశారంటే ఒక 5 మినిట్స్కి ఈ విధంగా బబుల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇలా ఎప్పుడైతే బబుల్స్ అనేవి వచ్చాయో అప్పుడు మీరు దీన్ని ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇలా సైడ్స్ అనేవి ఇలా స్క్రాప్ చేస్తూ ఇలా ఫ్లిప్ చేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా పైన మంచి గోల్డెన్ కలర్కి వచ్చింది. ఇప్పుడు ఇలా ఫ్లిప్ చేసుకున్నాక ఇంకొక 5 మినిట్స్ తర్వాత ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకోండి. చక్కగా ఇలా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ కేక్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అదే పెనంలోకి మళ్ళీ అదే మెజరింగ్ కప్ తోటి ఇలా బ్యాటర్ని వేసుకోవాలి. సెంటర్ నుంచి ఇలా వేస్తూ ఉండండి చాలు, అదే చుట్టూ స్ప్రెడ్ అవుతుంది, మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్యాన్కి మళ్ళీ ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు, మనం ఫస్ట్ అప్లై చేసిన ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు వేసేసిన తర్వాత వెంటనే మూత పెట్టేసుకొని ఇలా ఎయిర్ బబుల్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అప్పుడు వెంటనే మీరు అటు ఇటు స్క్రాప్ చేసేసి ఫ్లిప్ చేసుకోండి. అంతే, మిగతా ప్యాన్ కేక్స్ అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోండి అండ్ చక్కగా ఇలాగే ఫ్రై అవుతాయి. నేను చెప్పిన మెజర్మెంట్స్ యూజ్ చేశారంటే ప్యాన్ కేక్స్ అనేవి ఇలా నీట్గా చక్కగా ఫ్లఫీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ప్యాన్ కేక్స్ని ఒక్కొక్క ప్యాన్ కేక్ తీసుకొని దాని మీద చాక్లెట్ సిరప్ని అప్లై చేసుకోవాలి. మీరు చాక్లెట్ సిరప్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో యూస్ చేసే చాక్లెట్ గెనాష్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే న్యూటెల్లా మనకి చాక్లెట్ స్ప్రెడ్ ఉంటుంది కదా, సో అది కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే చాక్లెట్ సిరప్ వేస్తున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన ఇంకొక ప్యాన్ కేక్ పెట్టేసి ఇలా ప్రెస్ చేశారంటే ఒక 2 మినిట్స్కి చక్కగా సిరప్ అనేది అబ్జర్వ్ చేసుకుని ఇలా సెట్ అయిపోయి ఉంటుంది. అన్ని ప్యాన్ కేక్స్ని కూడా ఇదే విధంగా చేసుకోండి. మనం నార్మల్ ప్యాన్ కేక్స్ తినడానికి ఇలా స్ప్రెడ్ చేసుకొని తినడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, టేస్ట్ చాలా యమ్మీగా ఉంటుంది. ఈ చాక్లెట్ స్ప్రెడ్ అనేది ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ ప్యాన్ కేక్స్తో పాటు తినడం వల్ల. సో చూసారు కదా, ఇదే విధంగా అన్ని ప్యాన్ కేక్స్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత స్పంజీగా ప్యాన్ కేక్స్ అనేవి ఎలా వచ్చాయో. చాలా సింపుల్ అండి ఈ ప్యాన్ కేక్స్ రెడీ చేసుకోవడం. మనకి ఎప్పుడైనా గబుక్కున స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు, ఇలా కేక్ తినాలనిపించినప్పుడు ఇలా డోరా కేక్ తయారు చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ యూజ్ చేసి చేయండి, చాలా స్పంజీగా ప్లఫీగా వస్తుంది. సో చూసారు కదా, నేను చెప్పిన మెజర్మెంట్స్ యూజ్ చేసి చేయండి. ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.